ఇక విశాఖ మేయర్ సీటు మాదంటే మాది అంటున్నాయి కూటమి పార్టీలు. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం కావడంతో మేయర్ సీట్ను సొంతం చేసుకోవడానికి కూటమి పార్టీలు ఇప్పుడు పోటీ పెరుగుతోంది. ఇప్పటికే జనసేన పార్టీకి మేయర్ సీట్ ఇవ్వాలని విస్తృత స్థాయి సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. విశాఖ మేయర్ గా తాను పోటీ చేయకూడదా అంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు గంటా శ్రీనివాసరావు. టీడీపీ జనసేన ఎంతవరకు పోటీ పడుతుండగా ఇప్పుడు బీజేపీ కూడా ఎంటర్ అయింది. విశాఖ మేయర్ సీటు తమకే ఇవ్వాలి అని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అంటున్నారు. ఈ విషయంలో అధిష్టానం దగ్గర కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. విశాఖలో బీజేపీకి బలం ఉండటంతో పాటు క్యాడర్ ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీంతో విశాఖ మేయర్ సీటు ఏ పార్టీకి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ మేయర్ స్థానంపై అన్ని పార్టీలు కన్నేశాయి. గంటా కూడా ఆయనే స్వయంగా పోటీ చేయాలి అనే ఆలోచనలోనూ ఉన్నారు అనే మాటలు వినిపిస్తుంది. బీజేపీ నుండి మాధవ్ కూడా. సో ఏంటి పోటీ అంటే కూటమి కలిసి ఐక్యంగా పోటీ చేసిన వాళ్ళు కాస్త ఇప్పుడు ఎవరికి వారు పోటీ పడుతూ ఉన్నారు ఇండివిజువల్ గా. అంటే శాసనసభ ఎన్నికలకు సంబంధించి మాత్రమే కేవలం కూటమి అంతా కలిసి పోటీ చేసింది. కానీ ఇప్పుడు మాత్రము అది పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద కార్పొరేషన్, అత్యంత ఆదాయం ఉన్నటువంటిది, ఇంచుమించుగా 8 నియోజకవర్గాల పరిధిలో 2 ఎంపీ కాన్స్టిట్యున్సీల పరిధిలో ఉన్నటువంటి జీవీఎంసీ మేయర్ సీట్ అనేది చాలా కీలకమైనటువంటిదిగా ఉంది. అది ఎవరు కైవసం చేసుకుంటారనేది ఇప్పటి వరకు ఉన్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ప్రభుత్వం కూడా ముఖ్యంగా మేయర్ సీటుకి సంబంధించి అది మార్పు లేకుండా ఉండాలి, డైరెక్ట్ ఎన్నిక చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు బరిలోకి వస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకు ఇప్పటి వరకు జనసేన, టీడీపీల నుంచి మేయర్ సీటు మాకు సొంతంగా ఈసారి ఖచ్చితంగా ఆ కూటమిలో ఉన్నటువంటి మా పార్టీకి ఇవ్వాలని ఈ 2 పార్టీలు వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి మాటను బయటపెట్టాయి. కానీ ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా పార్టీ అధిష్టానంతో మాట్లాడడంతో పాటుగా ముఖ్యంగా కూటమి నాయకులతో మాట్లాడతాం బీజేపీకి ఇవ్వాలని. ఎందుకంటే గతంలో విశాఖ ఎంపీ గెలిచినటువంటి ఇక్కడ మేము మిత్రపక్షాలుగా ఉన్నాం కాబట్టి మేము చర్చించుకుని సామరస్యపూర్వకంగా ఎవరు పోటీ చేయాలనేది మేము నిర్ణయించుకుంటాం అని చెప్పాల్సిన పరిస్థితిలో లేదు, మాకే కావాలి, ఒత్తిడి తెస్తాం అనే మాటలు బహిరంగంగానే అంటున్నారు. అంటే ఎలా చూడాలి ఆ సిచ్యుయేషన్ని? అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది, పార్టీలకు సంబంధించి పార్టీ అధినాయకులు నిర్ణయం తీసుకునే వరకు కూడా కింద ఈ విధమైనటువంటి చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. అటు బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ పార్టీ ముఖ్య నేతలు నిర్ణయం తీసుకోవాలి. కానీ కింది క్యాడర్, ఎందుకంటే అసెంబ్లీ స్థానాలుగా అయితే ఇప్పుడు సీఎం అభ్యర్థిని ఎవరు నిర్ణయిస్తారు, ఎమ్మెల్యేలు ఎవరు గెలుస్తారు, సీట్ ఎవరికి వస్తుంది, బీఫామ్ ఎవరికి ఇస్తారు, ఈ చర్చ అనేది ఉంటుంది. కానీ లోకల్ ఎన్నికలకు సంబంధించి కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం అంతా సమాధం అవుతుంది. అప్పుడు పార్టీతో సంబంధమే ఉండదు. అవసరమైతే ఇండిపెండెంట్లీ రెబల్స్ గా బరిలోకి దిగే అవకాశం ఉంటది. ఇదే ఇప్పుడు పార్టీలకు రాజు అంటే ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటి? క్యాడర్ డిమాండ్ చేస్తుంది కాబట్టి పోటీ చేద్దామన్న ఆలోచనలో కనిపిస్తోందా, లేదంటే ఒకసారి సీఎం తో కలిసి మాట్లాడదామన్న ఆలోచనలో ఏమన్నా ఉన్నారు అనిపిస్తోందా? ఇక్కడ ఖచ్చితంగా ముందు సీఎంతో మాట్లాడించే అవకాశం అయితే ఉంది. మాధవ్తో అంటే నేరుగా మాట్లాడకపోయినా కూడా మాధవిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవిస్తున్నది ఒకసారి పార్టీ అధిష్టానం, వాళ్ళ పార్టీ అధిష్టానంతో మాట్లాడతారు. అదేవిధంగా సీఎంతోనూ జనసేన పార్టీ నాయకులతో కూడా మాట్లాడతామని చెప్తున్నటువంటిది అయితే. అంటే దీనికి పరోక్షంగా మేము కూడా బరిలో ఉన్నాం, విశాఖ మేయర్ ఆ సీటు కోసం మేము కూడా బరిలో ఉన్నామని బీజేపీ కూడా సంకేతాలు ఇస్తుంది. సో కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు తమదే మేయర్ పీఠము, మేయర్ సీటు అని బహిరంగంగానే ఒకరికొకరు వీళ్ళు అంటే ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక పెద్ద సంఘటనగా మారినటువంటిది అయితే ఉంది. మరి పార్టీ అధిష్టానాలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాయి, సీఎం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సింది అయితే కనిపిస్తోంది. ఓకే రైట్ రాజు.